దుష్టుడైన దూత కీడునకు లోబడను, నమ్మకమైన దూత తన పంపు వారికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. దుష్టుడైన దూత ఏ రీతిగా ఉంటాడో మనం చదివాం. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. దేవుని నామానికి స్తోత్రం. నమ్మకమైన వారిగా జీవించాలి. ఈ నమ్మకత్వం ఇంటిలో ప్రారంభించాలి. నా ప్రియ యవ్వన బిడ్డలారా, ఈ సామెతల గ్రంథం యవ్వనస్తులకు రాయబడింది. మీరు ఇంటిలో నమ్మకంగా ఉండాలి, తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి. నా మాట వింటున్నారు కదా. కొంతమంది బిడ్డలు తండ్రి యొక్క పాకెట్లోంచి డబ్బులు తీసుకుని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. డబ్బులు పోయాయని తండ్రి గోల పెడుతూ ఉంటాడు, తల్లి బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటారు. అయినా కానీ వీడికి ఏమీ తెలియనట్లుగా జీవిస్తూ ఉంటాడు. నా ప్రియ బిడ్డలారా, మీ మంచితనము మీ ఇంటిలో ప్రారంభించాలి. తదుపరి బయటకు మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సందర్భంలో ఒక విషయాన్ని నేను చెప్తాను. నా ప్రియ యవ్వన బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. నోహ గారు తన కుటుంబంతో ఓడలో ఉన్నాడు. కొన్ని దినాలు ఆ వర్షాన్ని వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చారు. ఎంత వర్షము అనంటే ప్రచండ వర్షం కురిసింది. నోహ గారి యొక్క ఓడ తేలింది. నోహ గారి యొక్క ఓడ ఆ రీతిగా వెళుతూ ఉండగా నోహ గారు ఏమి చేశారు అనగా మనకు తెలుసు ఈ చరిత్ర. 2 పక్షులను ఆయన పంపించాడు. ఒక పక్షి కాకి, రెండవ పక్షి పావురం. ఆ పావురంలో రంగును బట్టి ఆయన పంపిస్తూ వచ్చారు. కాకి ఎలాగుంటుందో మనకు తెలుసు. ఆ కాకి ఒక పేరు సుప్పనాతి కాకి అని అంటాం. అంటే ఒక కన్ను ఇల్లాల మీద ఉంటుంది, ఒక కన్ను కొండ మీద ఉంటుంది. మెల్ల కన్నులాగా వాళ్ళు చూస్తూ ఉంటారు. మెల్ల కన్ను ఏమి తప్పని నేను అనటంలే, సుప్పనాతి కాకిలా ఉండకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. ఈ కాకిని పంపించాడు. ఈ కాకిని నోహ గారు పంపించేటప్పటికి అప్పటికే అది ప్రచండమైన వర్షం, జలప్రళయం కదూ. కాబట్టి శవాలన్నీ కొట్టుకు వస్తున్నాయి. ఈ శవాల మీద ఈ కాకి ఆలింది. దాని యొక్క వేళ్ళు ఆ శవాల్లో గుచ్చుకొని పోయి ఉంటాయి. కాబట్టి ఇంత ముక్కుతో అది తింటూ నోహ గారిని మర్చిపోయింది, ఓడను మర్చిపోయింది, ఆ వాతావరణాన్ని మర్చిపోయింది, యజమానిని మర్చిపోయింది. ఇదే చాలు అనుకుంది. అన్ఫెయిత్ఫుల్ బర్డ్, కనుక అపనమ్మకమైన పక్షి. తదుపరి నోహ గారు ఏమి చేశారు అనగా పావురాన్ని పంపించారు. మనకు తెలుసు ఆదికాండం 8వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదివితే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి అండి. 8వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. 40 దినములు అయిన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలకు పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకున్నాడు. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోటును ఉండెను. ఇక భూమి మీద నుండి నీళ్లు ఇంగిపోయాయి అని తెలుసుకున్నాడు. తదుపరి నోవహు ఏమి చేశాడో మనకు తెలుసు. ప్రియులరా, మనము ఎవరినైతే ప్రేమిస్తామో, మనము ఏ ఇంటిలో పెరుగుతున్నామో, ఏ సంఘానికి వెళుతున్నామో, ఏ సమాజంలో జీవిస్తున్నామో వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది నా యొక్క ఉద్దేశము. అది ఈ రాత్రి నేను చెప్పే బోధలోని సారాంశము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, ఈ మానసిక రుగ్మతల్లో మీరున్నారు. ఈరోజు నా జీవితాల్లో మనం ఆలోచిస్తాం. ఎంత మానసిక రుగ్మతల్లో మనం ఉన్నాం. ఎగ్జామ్స్, వైవాహిక జీవితం,
ప్రేమ లేదని, ఐక్యత లేదని, ఏదో ఒక మానసిక రుగ్మతల్లో మీరు జీవిస్తున్నారని ఇదంతా సాతానుడు తీసుకొని వచ్చి మనం పరిశుద్ధ మార్గంలో నడవకుండా ఈరోజు మీ జీవితాల్లో మీరు ఆలోచించండి. మీరు జీవితాలు మీరు అలసిపోయారు. ఎందుకు అలసిపోయారు? మీ సంబంధాలను బట్టి, జీవితాన్ని బట్టి అలసిపోయాం. ఎందుకు మన జీవితాల్లో మానసికంగా మనం చనిపోవాలి, మానసికంగా మన జీవితాలు ఇంకా చాలు భరించలేని అలసిపోయాననే ఆలోచనలు ఎవరు తెస్తున్నారు? పరిశుద్ధ మార్గంలో నడవకుండా నీ జీవితంలో నీకు హాని కలిగే విధంగా సాతానుడు తీసుకొని వస్తున్నాడు అనేది ఆలోచించాలి. ఈ వీడియోలో ఇద్దరు యవనస్తులు సైకిల్ తొక్కుతున్నారు. ఇద్దరు ఇరుక్కు మార్గంలోనే తొక్కుతున్నారు. ఇద్దరు ఒక ఆటంకం వచ్చింది. ఒక వ్యక్తి ఆగిపోయాడు, ఇంకొక వ్యక్తి దాటివేశాడు. పరిశుద్ధ మార్గం ఇరుకుగా ఉన్న నీ జీవితాల ఆశీర్వాదాన్ని తెచ్చే మార్గం. నువ్వు ఒక కమిట్మెంట్తో జీవించు, దేవుడు గొప్ప రీతిలో నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ మార్గంలో ఇరుక్కు మార్గం ఉన్న హాని కలగకుండా నిన్ను కాపాడే దేవుడు. ఈ సింహాలు మనిషి ప్రేమని మర్చిపోలేదు. మనుషులం, మన సృష్టికర్త అయిన దేవుడి ప్రేమను మనం మర్చిపోతున్నాం. కానీ దేవుడు ఈరోజు నీ జీవితాల్లో ఒక అవకాశం ఇవ్వాలని నువ్వు విశ్వాసంతో ఈ వీడియోలో అడుగులు వేయి. నీ జీవితంలో ప్రతి అడుగుకి దేవుడు నీ తోడై ఉండునుగాక. ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలి. నీ శోధనలను నువ్వు జయించాలి. నీ జీవితంలో నువ్వు అలసిపోవడాల్లో నీకు శక్తి, నూతన శక్తి నీకు రావాలి. నీ జీవితం ఇంకెందుకులే, ఇంకా చాలు, నేను తట్టుకోలేకపోతే నేను చెయ్యలేను అనే ఆలోచనలు, మనస్తత్వాల్లోంచి నువ్వు బయటకు రావాలి. నీ జీవితంలో ఏ సాతానుడైతే నిన్ను ఆ పరిశుద్ధ మార్గంలోంచి బయటకు తీసుకొని వచ్చేసేయాలి అని చెప్పి హాని చేసే విధంగా, హానికరమైన ఆలోచన విధానాన్ని, నీ జీవితాల్లో సంబంధాలు బలహీనపడే విధంగా ఆలోచన విధానాన్ని తీసుకొని వస్తున్నాడు. అతి ముఖ్యంగా అన్నీ ఉన్నాయా, ప్రేమ లేకుండా జీవించేటట్టు చేస్తున్నాడు. అట్టి ప్రేమ నీ జీవితాల్లో రావాలి అనగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఏ దేవుడైతే సింహంలో మనిషిని ప్రేమించే స్వభావం ఇచ్చాడు, అలాంటి ప్రేమ మీ కుటుంబ జీవితం, మీ వైవాహిక జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. నీ జీవితంలో ఇరుకుగా ఉన్న విశాలతని దేవుడు నీకు అనుగ్రహించే దేవుడు, ఇరుకుగా ఉన్న నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు, ఇరుకుగా ఉన్న నీ జీవితంలో ప్రతి అడుగులో నీ తోడై ఉండే దేవుడు, ఆ దేవుడు నీ తోడై ఉండునుగాక. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి.